బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తన తపస్సుతో అన్ని లోకాలకు స్వేచ్ఛగా వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు పరశురాముడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారికి నమస్కారం చేశాడు. అబ్బాయి, ఇక్కడి దాకా వచ్చావు, కారణం ఏమిటి? అయ్యా, నేను ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, ఆ ప్రతిజ్ఞ ఎట్లా నెరవేరుతుందో దానికి ఉపాయం చెప్పండి. బ్రహ్మగారు అన్నారు, ఏక క్షత్రియ దోషేన తజ్ఞాతిం హంతుమిచ్చసి. లోకంలో ఎవడైనా ఇంత భీషణంగా ఇంత భీకరంగా ప్రతిజ్ఞ చేసేవాడు ఉంటాడరా? నీకు దోషం చేసింది, తప్పు చేసింది ఒక్క క్షత్రియుడైతే క్షత్రియ జాతి మొత్తాన్నే నాశనం చేద్దామనుకుంటూ ఉన్నావే, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అవుతుందో చెప్పవయ్యా, ఆలోచించవయ్యా. ఒక్కడు తప్పు చేస్తే జాతి మొత్తం కూడా ఫలితాన్ని అనుభవించవలసిందేనా అంటే ఆయన అన్నాడు, అది కోపమా పాపమా? నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, ఆ ప్రతిజ్ఞ ఖచ్చితంగా నేను నెరవేర్చుకోవాలి, నాకు ఉపాయం చెప్పండి అని ప్రార్థన చేసినాడు. అయితే అబ్బాయి, ఇంత గొప్పనైనటువంటి సంహార ప్రక్రియను మొదలు పెట్టుకున్నావు కాబట్టి లయం చేసేటువంటి శక్తి ఈశ్వరుడి దగ్గరే ఉంది, రుద్రుడి దగ్గరే ఉంది. కాబట్టి లయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధన చేయి. ఆయన సూత్రం చెప్తాడు, ఆయన నీకు మార్గాన్ని ఉపదేశం చేయగలడు అని చెప్పి బ్రహ్మగారు చెబితే శివలోకానికి వెళ్ళాడు, కైలాసానికి బయలుదేరాడు పరశురాముడు.